సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఈ కాకతీయ మెగా టెక్స్టైల్‌కు మనం మాట్లాడుకుంటే, మరి కేంద్రం చొరవ తీసుకొని కేంద్రమే అభివృద్ధి పనులను చేసింది. అంటే మొత్తం కేంద్రంతోటే సాధ్యమైంది అన్నట్టయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏమంటారు మీరు? వార్తలు వినిపించేది ఇప్పుడు వినిపిస్తూ ఉంటారు అందరూ. అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తారు. 2017లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి చొరవతోటి ఇక్కడ 1350 ఎకరాలు భూమి సేకరణ చేయడం జరిగింది. ఆ భూసేకరణలో భాగంగా ఇక్కడున్న సంఘం గీసుకొండ మండలాల రైతులందరినీ కూడా అందరిని ఒప్పించి ఇక్కడ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరం కూడా కలిసి 2017లోనే 1350 ఎకరాల భూమి సేకరణ జరిగింది. అందులో కైటెక్స్ కంపెనీ, యంగ్వన్ గణేషన్ కంపెనీ గత 4 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. కైటెక్స్ కంపెనీ కూడా స్టార్ట్ అయింది, అది కూడా నడుస్తూ ఉన్నది. రేపు 10వ తారీఖు రోజున ప్రధానమంత్రి గారు యంగ్వన్ కంపెనీ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాడు అనేది తెలిసింది. దాంట్లో ఇప్పటివరకు కేంద్రం నిధులు ఒక్క పైసా కూడా లేదు. ల్యాండ్ అక్విజిషన్ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగింది. ఇప్పుడు కంపెనీలు, ఈ 2 కంపెనీలు కూడా గణేషన్ కానీ కైటెక్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ తోటే నడిచింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏం లేవు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ తోటి నడుస్తూ ఉంది. సుమారు అంటే కంపెనీ వాళ్ళ 1600 కోట్ల తోటి వెచ్చించి చేయడం జరిగింది. 1600 కోట్లే కాకుండా మిగతా ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా మొన్న కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు కూడా 200 కోట్లతోటి పెద్ద ఇక్కడ వాగు వచ్చి కైటెక్స్ కంపెనీ మునిగిపోవడం జరిగింది. దానికి కూడా 200 కోట్లు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయక ఆ 200 కోట్లలో కనీసం ఒక 15-20 కోట్ల వర్క్ నడిచి అది కూడా ఫైనాన్స్ అప్రూవల్ రాక ఆ వర్క్ కూడా ఆగడం జరిగింది. దానికి కూడా మాజీ ఎమ్మెల్యే గారు చాలా ధర్మారెడ్డి గారు వారు సిఎస్ తోటి కూడా డిస్కస్ చేసి అది కూడా అప్రూవల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది ఏం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది. గత ప్రభుత్వంలోనే అభివృద్ధి కూడా జరిగింది. దాన్ని రాబోయే రోజులు కూడా మళ్ళీ మా రోజులే వస్తాయి. మేము దీన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత యువత మొత్తం ఇక్కడ నుండి చాలామంది పద్మశాలీలు ఉంటారు. సూరత్లో చాలామంది వాళ్ళు జీవనోపాధి కోసం సూరత్, భీమండి, షోలాపూర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి ప్రాంతాల్లోనే వారి గ్రామాలలో నుండి ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో నాంజాయి మిల్లు మూతపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. వరంగల్ జిల్లాలో పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆదేశానుసారం పెద్దలు చల్లధర్మారెడ్డి గారు ల్యాండ్ సేకరించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీలు రావడం కోసం కూడా చాలా వాళ్ళకున్న అగ్రిమెంట్లు కూడా చేసుకోవడానికి చాలా కూడా కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చిన రైతులకు కూడా వారికి ఒక ఎకరానికి ఇంటికి ఒక ఉద్యోగం మరియు ఎకరానికి 100 గజాల ప్లాటు, ఆ బెనిఫిట్స్ కూడా ఇచ్చే కోసం కూడా అప్పుడు బాగా కష్టపడి వాళ్ళకి బెనిఫిట్స్ ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామన్నారు. షోపుడప్ చేసి మాటలు చెప్పుకొని పోవడం తప్ప వాళ్ళైతే చేసింది ఇక్కడి వరకు ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో రేపు ప్రధాని కూడా మా ఫండ్స్ పెడతాం, సెంట్రల్ ఫండ్స్ పెడతామని చెప్పి ఒక కొత్త నయా స్కీమ్ కూడా తీసుకొచ్చి వాళ్ళ నాయకులు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈడ చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది తప్ప వేరే ఎవరు కూడా చేసింది లేదండి. థ్యాంక్ యూ అండి. పాపం చేసిండు, అంత మూస్తాడు, మనల్లకే మూస్తాడు. అంటే నువ్వేమన్నా నష్టపోయినావా? బాగా నష్టం కదా, నష్టమే. మన ఇది బోనస్ పైసలు ఎత్తలేడు, మన ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు పైసలు ఇస్తలేడు, రాపిస్తలేడు. ప్రభుత్వం రావద్దట, రావాలంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందట. మరి కేసీఆర్ సార్ ఏం చేసిండమ్మా? మంచి మాకు చేసిండు పని, చేసిండు. మాకు ట్యాంకి కట్టించిండు, మాకు నీళ్లు మంచిగా సౌలత్ ఇచ్చిండు. ఇప్పుడు ఇళ్ళల్లో సదా నీళ్ళే వస్తలేదు. అయ్యో, ఇప్పుడు మిషన్ భగీరథ పేరు మీద కేసీఆర్ సార్ నల్లలు వస్తలేవా? మరి ఇప్పుడు వస్తలేదు సరిగా. ఇప్పుడు పెద్ద నల్ల సత వస్తలేదు, ట్యాంక్ నుంచి సరిగా వస్తలేదు. కేసీఆర్ వస్తే మంచిగా మాకు మంచి సలవత ఉండే. మరి ఇప్పుడు ధాన్యం కొంటారా అమ్మ? మరి ధాన్యం ఏం ధాన్యం? అదే వడ్లు, మొక్కజొన్నలు కొంటాండ్రు కానీ మన అది బోనస్ పైసలు పడతలేవు. మరి పింఛను పెంచుతా అని చెప్పింది కదా, మరి పెంచలే. అదే 2 ఏళ్ళు ఇస్తాడు కేసీఆర్, ఇచ్చిందే ఇస్తాడు. 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు కేసీఆర్. మనం ఓటు అంతా ఈయన వేసినాం. మరి ఇప్పుడు నీకు నెలకు 25,000 నెలకు 2,500 రూపాయలు ఇస్తాను అన్నాడు కదా. ఇయ్యలే కదా,
మా టెక్స్టైల్ పార్క్ ఇది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అన్న. దాదాపుగా కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. ఈ చుట్టుపక్కల అంతకుముందు అజాంజాయ్ మిల్లు కోల్పోయారు చాలామంది. వాటికి వాళ్ళ తరపున వరంగల్ యువతకు, వరంగల్లో ఉన్న చుట్టుపక్కల పరిశ్రమలు నెలకొల్పిస్తే ఆ పారిశ్రామికవేత్తలకైనా కూడా మంచి అవకాశం ఇవ్వాలని ఈ యొక్క సంగం గీసుకొండ మండల పరిధిలో ఉన్న టెక్స్టైల్ పార్క్ స్థాపించాలని గౌరవ చల్లధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారి యొక్క ఆ యొక్క ఇన్స్పిరేషన్ కేటీఆర్ గారు చెప్పిన మాటలతోని వీళ్ళు ముందడుగు వేసిరన్న. దాదాపుగా ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ 1350 ఎకరాలు. ఆ ఎకరాలలో కేసీఆర్ గారు వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసి ఒక ఇండస్ట్రియల్ టూర్ పంపితే ఈ యొక్క సాయంపేట నెక్స్ట్ గీసుకొండ ఉన్న సంగం మండలాల్లో ఉన్న పరిధిలో ఉన్న ఈ యొక్క భూమిని సెలెక్ట్ చేశారు. ధర్మన్న కూడా దగ్గరుండి భూమిని కేటాయించిన కూడా 1350 ఎకరాల్లో రైతులను కూడా ఒప్పించి చేశారు. అంటే అప్పుడే రైతులను ఒప్పించి చేసిన గొప్ప మనసు ధర్మారెడ్డి గారిది. కానీ ఇప్పుడు రేపు నాకు తెలిసి పిఎం మోడీ వస్తున్నాడని తెలుస్తున్నది. పిఎం మోడీకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వర్చువల్ ప్రారంభిస్తున్నారు. ఆయన కొంచెమన్నా మోడీ గారికి కొంచెమన్నా బీజేపీలకు సోయి ఉండాలి. వేరే వాళ్ళ పిల్లను మా పిల్ల అని చెప్పుకున్నట్టు కేసీఆర్ గారు కేసీఆర్ స్థాపించిన ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ ఆయన మళ్ళీ నేను ప్రారంభిస్తాను, నేను చేస్తానని కొంచెమన్నా బీజేపీలో కానీ మోడీ కానీ సిగ్గుచేరం ఏం లేదు. ఎందుకంటే మోడీకి క్రెడిట్ పోవాలి, కేసీఆర్ పేరు అనేది జనాలలో ఉండద్దు, కేసీఆర్ పేరు అనేది జనాలు మాట్లాడుకోవద్దు. ఈ గుంపు మేసరి రేవంత్ రెడ్డి పని మోడీ పని రెండో ఒకటే అన్న, ఏముండదు. ఎప్పుడున్నా నేను గెలిచినా నన్ను ఎవరు సీఎం గుర్తిస్తలేరని ఈ రేవంత్ రెడ్డి ఒకటి. ఈ తెలంగాణకు వస్తే ఎప్పుడు కూడా కేసీఆర్నే జనాలు గుర్తు చేసుకుంటారు, కేసీఆర్నే జనాలలో నానిపోతాడు. కాబట్టి టెక్స్టైల్ పార్క్ క్రెడిట్ మొత్తం నాకే తప్పాలని కొత్తగా ఈ యొక్క పిఎం మిత్ర అనే పథకాన్ని తీసుకొచ్చి దీంట్లో చేర్చాలని అనుకుంటాడు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 1600 కోట్లతోని ఈ యొక్క కేసీఆర్ గారు ఉన్నప్పుడే 3 కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఆ కంపెనీలు కూడా ఇప్పుడు దాదాపుగా 2500 3000 మందితో స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు అసలు నేనేం చెప్పంటే కరోనా టైంలోనే పీక్ సిచ్యువేషన్ కరోనా టైంలోనే ఈ యొక్క ఫ్యాక్టరీలు స్థాపించారు. ఆ ఫ్యాక్టరీలు కూడా అప్పుడు కరోనా టైం లేకపోతే ఇంకొక 10-15 వచ్చేటి ఫ్యాక్టరీలు. కానీ కరోనా టైం ఉండడం వల్ల ఈ యొక్క మన కంపెనీలు ఎక్కువ రాలేదు. అప్పుడు మరి కరోనా టైంలో ఉన్నారు కదా, అదే మోడీ గవర్నమెంట్ ఉన్నాయి కదా, మరి మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి అప్పుడే నా కరోనా టైంలో అరే కేసీఆర్ గారు మీరు సీఎంగా ఉన్నాడు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ ప్రారంభించారు, మరి ఆ కాకతీయ మెగా టెక్స్టైల్కు నేను ఇస్తా అని అప్పుడు ₹1 ఎందుకు వేయలే? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ₹1 కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి టెక్స్టైల్ పార్క్ రానోడు. మరి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లేనప్పుడు అయినా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కేటీఆర్ గారు ఎంగమంది తీసుకొచ్చిండు, మంచి మంచి ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చిండు, మంచి పేరు వస్తున్నది. ఎవరున్నా కూడా ఎవరు ప్రారంభించారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఎందుకు నడుస్తుందంటే కేసీఆర్ నడుస్తుండు, కేటీఆర్ ధర్మన్న వాళ్ళ పేర్లు వినబడతాయి. కాబట్టి ఇది నేనేదో వృత్తభక్తిగా చేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తాను కావచ్చు. కానీ జనాలు నమ్మే పరిస్థితి లేదన్న. ఈ మోడీ గారు ఎన్ని కుయక్తులు చేసినా ఏం చేసినా తెలంగాణలో మేము ఏదో చేసి 10వ తారీఖు మీటింగ్లో మొత్తం మేమే క్రెడిట్ దుబ్బాలని చూస్తున్నారు. క్రెడిట్ ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయి ఉన్నారు. ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు భూములు ఎవరు వసూలు చేశారు, భూములు ఆ యొక్క భూములు కోల్పోయిన నిరుపేదలకు కూడా ల్యాండ్స్ అక్విజిషన్ ఎవరు చేశారు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విజిషన్ ప్లేస్ కూడా అయిపోయింది. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా అంతకుముందు ఒక 5-6 నెలల ముందు వచ్చినాక ల్యాండ్ అక్విజిషన్ చేసిన పిల్లలకు ఖచ్చితంగా నేను ఏమి ఇస్తా అన్నాడు, మొత్తం ఒక గ్రామ పంచాయతీ ఇస్తా అన్నాడు. మరి ఇక్కడ వరకు 6 నెలలు అవుతాను. ఆయన పోయినా కానీ ఒక్కటి కూడా మళ్ళీ ఒక రోడ్డు కూడా వేసినాడు కాదు. అంటే ఇలా ఏమున్నా కూడా కేసీఆర్ పెట్టినాయి, కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచినాయి. మా పేరు చెప్పుకోవడానికి ఈ బీజేపీలకు మోడీకి రేవంత్ రెడ్డి కొంచెం సిగ్గుచరం లేకుండా మొత్తం ఇడిచిపెట్టున్నారు అన్న. ఇడిచిపెట్టి ఉండడానికి ఎందుకు మరి అది కేసీఆర్ క్రెడిట్ దొబ్బడానికి కదా. మరి జనాలు అయితే మేమైతే మర్చిపోయి మా నిరుద్యోగ యువత కూడా అందరూ కూడా ఇక్కడ 2500 నుంచి 3000 మంది ఉన్నారు సిద్ధంగా. వాళ్ళు కూడా అందరూ అందుకుంటున్నారు. ఈ యొక్క మా ఇంత మేము ఉపాధి పొందుతున్నాం, పని చేస్తున్నామంటే కేసీఆర్ నెక్స్ట్ ధర్మన్న వల్లనే మేము నిరుద్యోగం ఇక్కడ పొందుతున్నామన్నారు. ఇక ఇంకో కంపెనీలు ఉన్నాయన్న. కైటెక్స్ దాదాపు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే 6000 మంది దాదాపుగా కైటెక్స్లో వస్తారు. యంగ్1 ఉంటుంది ఇక్కడ వెనకాల. యంగ్1లో దాదాపుగా ఇప్పుడు 4 బ్లాకులు ఉన్నాయి, ఒక 2 బ్లాకులు అయినాయి, ఇంకొక 4 బ్లాకులు అవుతున్నాయి. అవి అయితే దాదాపు 20,000 మంది ఆ యంగ్1లోనే కంపెనీలో మనకు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దీని అర్థమైంది, కేటీఆర్ గారు ముందు చూపుతోనే యంగ్1 అయినా కైటెక్స్ అయినా గణేష్ అయినా ఇంకా చిన్నగా ఎవరైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఆయనే ముందు చూపుతోనే టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభమైంది. ఆ క్రెడిట్ మొత్తం మన కేటీఆర్ ఇక్కడ ధర్మన్నకు మాత్రమే చెందుతుంది. ఈ బీజేపీ వాళ్ళు చెప్పినా వాళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నా కూడా జనాలు కూడా నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మోడీ గారు లాస్ట్ చెప్తున్నా, ఎప్పుడు కూడా అమ్మ
మనకు పుట్టిన బిడ్డ మనం చెప్పుకోవాలి, కానీ వేరే వాళ్ళ పుట్టిన బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే ఎవరు కూడా నమ్మేటట్లేరు. ఎందుకంటే నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, నీకు ఇక్కడ 2 కోట్ల ఉద్యోగాలని చెప్పినావు సంవత్సరానికి. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు 11 సంవత్సరాలు అవుతాయి, 12 సంవత్సరాలు అవుతాయి. మరి వేసిన 14 కోట్లు కావాలి. 1 కోటి కాదు, 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామా? 10 లక్షల ఉద్యోగాలలో ఇస్తే మరి ఇక్కడ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి నువ్వే ఉంటాను కదా, 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నిరుద్యోగులకు ఒక్క ఫ్యాక్టరీ కొత్తదన్న మరి నువ్వు గుజరాత్ నుంచో వేరే కంపెనీల నుంచో ఇక్కడికి ఒక్కడన్నా తీసుకొని వచ్చినావా? తీసుకొని రాకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు మా కేటీఆర్ స్థాపించడాన్ని నువ్వు క్రెడిట్ దుబ్బాలని చూస్తే మాత్రం ఈ తెలంగాణ ప్రజలను చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉన్నది. అన్నింటిలో బుద్ధి చెప్పడానికి మా యొక్క యువత అయినా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.